మహాభారతంలో అర్జునుడు కర్ణుడి మధ్య శత్రుత్వం అందరికీ తెలిసిందే. అర్జునుని సంహరించడానికి కర్ణుడి ఏకైక ఆశ్రయం వాసవి శక్తి అనే దివ్యాయుధం. కర్ణుడు జన్మతా మహావీరుడు. అతని శరీరానికి రక్షణగా కవచం, కుండలాలు పుట్టుకతోనే వచ్చాయి. ఈ కవచ కుండలాలు ఉన్నంతకాలం కర్ణుడిని ఎవరూ ఓడించలేరు. ఆ కారణంగా ఇంద్రుడు కర్ణుడి శక్తిని తగ్గించేందుకు ఒక యుక్తి ఆలోచించాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషం వేసుకొని కర్ణుని దగ్గరకు వెళ్ళాడు. కర్ణుడు దానగుణం మనకు తెలుసు. ఎవరైనా తన వద్దగా ఏది అడిగినా ఇచ్చేవాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడు, నీ కవచం, కుండలాలు దానం చెయ్యి అని అడిగాడు. కర్ణుడు వచ్చింది ఇంద్రుడని గ్రహించినా తన మాట తప్పలేదు. తన శరీరానికి అంటుకొని ఉన్న కవచం, కుండలాలను తీసి దానం చేసేశాడు. తన దాతృత్వం చూసి ఇంద్రుడు మిక్కిలి సంతోషించి కర్ణుడికి ప్రతిఫలంగా దివ్యాయుధమైన వాసవి శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఒకసారి వాడితే తప్పక శత్రువుని సంహరిస్తుంది. కానీ ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. కర్ణుడు ఆ శక్తిని అర్జును కోసం దాచి ఎలా వృధా చేసుకున్నాడో డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోను చూడండి.